మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అనే దాంట్లో డే 1 నుంచి కనుక సరైన ప్రిపరేషన్ చేస్తే, ఉదాహరణకి హిస్టరీ ఎప్పుడు చదవాలి, ఎకానమీ ఎప్పుడు చదవాలి, పాలిటీ ఎప్పుడు చదవాలి, జాగ్రఫీ ఎప్పుడు చదవాలి, ఇలా ఏ ఏ సబ్జెక్టులు ఎప్పుడెప్పుడు చదవాలి అనే అవగాహన మనకు కలగడం ఇంపార్టెంట్. యాజ్ ఎ స్టూడెంట్గా మీకు ఆ అవగాహన కలగకపోవచ్చు. అందుకు నేనేం చేస్తున్నానంటే, ఇదిగో ఇలా చదివితే బాగుంటుంది అని ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు చదవాలో, డేలో ఎప్పుడు చదవాలి, ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ చదవాలి అని ఒక సైంటిఫిక్ ఎన్వాన్మెంట్ తోటి నేను ఒక టైం టేబుల్ డిజైన్ చేయడం జరిగింది. దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ద్వారా నేనేం చెప్తున్నానంటే, మీరు రెగ్యులర్ స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, హౌస్ వైఫ్ అయినా, మీకు రోజుకి ఖచ్చితంగా దొరికే సమయం 7 గంటలు. నేను మీకు హౌస్ వైఫ్స్కి మాత్రమే వేసిన టైం టేబుల్ హౌస్ వైఫ్స్కి పంపిస్తాను. వారికి 7 గంటలే ఉంది టైం రోజుకి, మహా అయితే గంట ఉంటుంది. ఉదాహరణకి మార్నింగ్ 9:15 ఆ ప్రాంతానికి కనుక ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్తే, ఒక హౌస్ వైఫ్ 9 to ఈవినింగ్ 4 or 5 అనుకుంటే 7 or 8 అవర్స్ పాటు ఆ ఉమెన్కి టైం దొరుకుతుంది. మార్నింగ్ 9 లోపు టైం దొరకదు, 5 తర్వాత టైం దొరకదు. ఎంప్లాయీ తీసుకోండి, ఆయనకి రివర్సు. మార్నింగ్ 9కి ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ 5-5:30 వరకు ఆఫీస్లో ఉంటే 9 లోపే చదవాలి అనుకుంటే 9 లోపే చదవగలరు, 6 తర్వాతే చదవగలరు. అంటే మీరు హౌస్ వైఫ్ అయితే మీకు ఏ టైమింగ్స్ కుదురుతాయి, మీరు ఒక ఎంప్లాయీ అయితే ఏ టైమింగ్స్ కుదురుతాయి, ఏ టైమింగ్లో ఎంత చదవాలి, అలా ఒక హౌస్ వైఫ్ కానీ ఎంప్లాయీ అయితే కనుక టైంని యూటిలైజ్ చేసుకోవడం ఎలా, టైం కన్జంప్షన్ తగ్గించుకోవడం ఎలా, ఈ డిజైనింగ్ అంతా నేను చేసి పెడతాను. కానీ నేను అరచేతిలో స్వర్గాన్ని చూపించాలనుకోవడం లేదు. మీరు ఎలా చదివినా చదవకపోయినా పాస్ అయిపోతారు, ఐఏఎస్లు అయిపోతారనే అబద్ధాలు ఆడదలుచుకోలేదు. టైం టేబుల్ ఇవ్వడం వరకు నా బాధ్యత, టైం టేబుల్లో ఎప్పుడెప్పుడు ఏం చదవాలో చెప్పడం వరకు నా బాధ్యత, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చదివితే బాగుంటుందో చెప్పడం నా బాధ్యత. అంతే తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోయినా కూడా పాస్ అయిపోతారని చెప్పే అబద్ధ ప్రచారం నేను చేయడం లేదు. మీరు మార్నింగ్ 6 o'clockకి లేవడం, ఆ తర్వాత కొంచెం కాలకృత్యాలు అయిన తర్వాత ప్రాణాయామం చేస్తారా, సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తారా, యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, ఏదో ఒకటి చేయండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ ప్రాక్టీసెస్, ప్రాణాయామం లాంటివి నేను కానీ లేదా ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా కానీ చేయించి మీకు ఆ మోడల్ కాపీలు అందిస్తాను. ఆసనాలకు సంబంధించి భుజంగాసనమో మరోగాసనమో లాంటివి ఎలా వెయ్యాలి అనే వీడియోలను మీకు పంపిస్తాను. అంటే ఒక విధంగా చెప్పాలంటే, మార్నింగ్ని మన బాడీకి ఎక్సర్సైజ్ ఇస్తున్న ఎన్విరాన్మెంట్తో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఇది మీకు నచ్చలేదనుకోండి, ఆ పని చేయక నాకు అభ్యంతరం లేదు. సింపుల్ యోగా ప్రాక్టీస్, సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దానివల్ల మనకు లాభం ఉందని మీరు ఐడెంటిఫై చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మామూలు మన యొక్క శ్వాస మీద కనుక మనకి కమాండ్ ఉంటే చాలు, లోపలికి చాలా హెవీ బ్రీత్ తీసుకుని మళ్ళీ ఆ గాలిని బయటికి పంప్ చేసినప్పుడు మనకు కలిగే ఎనర్జీ లెవెల్ అంతా కాదు. అందుకని మార్నింగ్ 8 లోపు బ్రేక్ఫాస్ట్, స్నానం, యోగా, మెడిటేషన్
ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న ఒకానొక ఎన్వామెంట్లోకి వెళ్తారు మీరు. ఇది ఒక ప్రధానంగా ఈ గురుకులంలో నేను మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. అది కూడా నేను మీకు ఒక వీడియోలా ఎలా చేయాలో చేసి పంపించే ఏర్పాటు చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది దానికి. ఇవన్నీ మీరు జాయిన్ అయిన తర్వాత జరిగేవన్నీ గుర్తించండి. డెమో ఏంటంటే ఏం చెయ్యాలనుకుంటున్నానో చెప్పే ప్రయత్నం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ రాత్రి పడుకునేటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది. విటమిన్ జి అంటాం, అంటే గ్రాటిట్యూడ్. ఆ గ్రాటిట్యూడ్ ఇవ్వడంలో ఉన్న ఒక ఎనర్జీ సోర్స్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేమీ స్టడీస్కి డీవియేషన్ కాదు. ఆ మాటకు వస్తే త్వరగా అలసిపోకుండా ఉండాలన్నా, చదువుతున్నది ఎక్కువగా గుర్తుండాలన్నా, నిజానికి మీరు నమ్మరు, రోజు ఒక 5 నిమిషాల పాటు శీర్షాసనం అంటాం, అంటే తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి చేసే శీర్షాసనం చేస్తే మనకి ఎనర్జీ లెవెల్ మాత్రమే కాదు, మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇవాళ నేను మీతో మాట్లాడుతున్న సమయానికి ఐ థింక్ తెలుగు పేపర్ అయితే సాక్షిలో అనుకుంటా ఒక ఆర్టికల్ వచ్చింది. మనం చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు మాస్టర్లు మాకు వేసిన శిక్ష ఏంటి అని అడిగితే, తప్పు చేస్తే మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చినా ఇంకోటైనా గుంజీలు తీయమనేవారు. అంటే ఈ 2 చెవుల్ని పట్టుకుని గుంజీలు తీయడం. ఇప్పటికీ వినాయకుడి గుడికి వెళ్ళినా, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా గుంజీలు తీసే అలవాటు ఉంది. గుంజీలు తీస్తే ఇలా గుంజీలు తీయడం ద్వారా, చెవుల్ని ఇలా లాగడం ద్వారా బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుందని ఇవాళ నేను ఈ రోజున మాట్లాడుతున్న ఈ డెమో సమయానికి అమెరికన్ యూనివర్సిటీ నిరూపించింది. నేను దాని మీద ఆల్రెడీ నా దగ్గర ఇంతకు ముందే 10 ఏళ్ల కిందట కూడా ఇదే పరిశోధనలో ఇప్పుడు చెప్పిన ఈ బ్రెయిన్ జిమ్ అంటారు దీన్ని, ఆ గుంజీలు తీయడంలోంచి ఒక వ్యక్తికి మెమరీ ఇంప్రూవ్ అవుతుందని, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందనే విషయం 10 ఏళ్ల కిందట కూడా నిరూపితమైంది. నేను అది కూడా మీకు ఎప్పుడైతే వీలైతే పంపించి ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాసెస్లో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే, మనం బాగా చదవాలనుకుంటే సరిపోదు, తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలన్నా, ఇతరత్రా రావాలన్నా మనం కొన్ని ఎక్సర్సైజులు చేస్తే బాగుంటుంది. అలాగే మీరు చదివిన దానికి మధ్యలో 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చాను. చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఇట్లా 1, 2 అని అంటం లేదు, అనేక రూపాల్లో, అనేక విధాలుగా ఒక స్పిరిచువల్, సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఈ మొత్తం డైలీ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక మెడిటేషన్ అన్నా, ఒక యోగా అన్నా, ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్నా లైట్గా తీసుకోకండి అని చెప్పడం నా ఉద్దేశం. అవి సివిల్స్ ప్రిపరేషన్లో భాగమని చెప్పడం నా ఉద్దేశం. దాని అర్థం అవి చేస్తే ఐఏఎస్ అయిపోతారని కాదు, కానీ మనం చదివింది తొందరగా గుర్తుండడానికి మాత్రం అవి ఉపయోగపడతాయని చెప్పడం నా ఉద్దేశం. అలాగే మీరు చదివేటప్పుడు కూడా ఎన్సీఆర్టీలని కవర్ చేస్తున్నాం, అలాగే ఒక సబ్జెక్ట్ని కవర్ చేస్తున్నాం, అలాగే మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని చదివే విధానాన్ని కవర్ చేస్తున్నాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, మీకు రోజు కొంత మెటీరియల్ ఇచ్చి ఆ మెటీరియల్ని లంచ్కి ముందు చదివేలా ఏర్పాటు చేస్తున్నాను 45 నిమిషాల పాటు. అదెందుకు సార్ అంటే, అప్పటికి 2, 3 క్లాసులు మీరు విన్నారు, చదివారు. ఒక మెటీరియల్ కనుక తీసుకుంటే ఓ 10 పేజీలని అరగంటలో చదివేయచ్చు. అంటే లంచ్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టైంని కూడా సద్వినియోగపరుచుకునేందుకు అవకాశం ఏర్పడే ఒక టెక్నిక్ అది. అలాగే మీరు కనుక ఈ టోటల్ ప్రిపరేషన్లో ఆప్షనల్గా ఎంత టైం కేటాయించాలి, ఇతరత్ర వాటికి ఎంతంత టైం కేటాయించాలని మీకు అర్థమైతే ఈజీగా మీ ప్రిపరేషన్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
365 డేస్ మీరు ఇలా చేస్తే రోజుకి నేను నిన్నటి డెమోలో చూపించాను మీకు 12.5 గంటలు మీరు చదవచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక హౌస్ వైఫ్కి 12.5 గంటలు ఉండదు. అందులో వాళ్ళకి ఇదే టైం టేబుల్, ఎంతకన్నా తక్కువ టైం ఉంటే కూడా ఎలా చదవాలో నేర్పే ప్రయత్నం చేయడం. ఎంప్లాయీస్ కూడా ఎంత టైం ఉండదు, ఇదే టైం టేబుల్ వారు తక్కువ టైంలో ఎలా చదవాలో చెప్పే ప్రయత్నం. ఇలా ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ప్రిపరేషన్లో మీకు ఉపయోగపడే కంటెంట్ని, మీరు ఏ సబ్జెక్ట్ని ముందు చదవాలి తర్వాత చదవాలి లాంటి వాటికి సంబంధించిన అంశాలని మీరు ఒక్క మాటలో చెప్పాలంటే మోస్ట్ సైంటిఫిక్ వేలో స్ట్రక్చరైజ్డ్గా, ఆర్గనైజ్డ్గా, స్ట్రాటజిక్గా, ప్లానింగ్గా ఎలా చదవాలో చెప్పే ప్రయత్నమే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్.